హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామూలుగా ఉన్నదవరు మనతో ఈ రోజు మనం ఈ వీడియో నేను ఎందుకు చేస్తుంటే ఐ హ్యావ్ ఎ రీజన్ ఫర్ దిస్ వీడియో. ఎందుకనంటే ఒక 300+ వీడియోలు అయితే లీక్ చేశారు. ఇది కావాలని చేశారంటే హాస్టల్లో ఈ గుడ్లవల్లేరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ ఏదైతే ఉందో ఫర్ గర్ల్స్ హాస్టల్ ఏదైతే ఉందో సో 300+ వీడియోలు ఇవి నిజమా కాదా అనేది మనం దీని గురించి తెలుసుకుందాము. చాలా మంది సోషల్ మీడియాలో ఇప్పుడు చూస్తున్నాం కదా, కొన్ని సోషల్ మీడియాలో దీన్ని నెగిటివ్ చేస్తుంది, ఇది ఫేక్ వీడియో, ఇది ఫేక్. ఐ హ్యావ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దేర్. సో దట్స్ వై నేను ఈ వీడియో చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్. నేను వ్యూస్ కోసమో లేకపోతే షేర్ల కోసం లైక్ల కోసం నేను చేయట్లేదు. ఈ వీడియో చేయడానికి ఒక పర్పస్ ఉంది. అసలు ఈ సీసీ కెమెరాల హాస్టల్లో గర్ల్స్ హాస్టల్లో 30 సీసీ కెమెరాలు పెట్టడానికి, హిడెన్ కెమెరాలు పెట్టడానికి రీజన్ ఏంటి, దీని వరకు ఎవరున్నారు, ఎందుకు పెట్టారు, ఎవరి కోసం పెట్టారు, ఇందులో 30 కెమెరాస్ ఒక అమ్మాయి పెట్టిందా లేకపోతే ఎవరు హెల్ప్ అనేది తీసుకున్నారా, లేకపోతే ఇందులో అమ్మాయితో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఎవరైనా హెల్ప్ చేశారా, లేకుండా కాలేజ్ యాజమాన్యంగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా, అసలు ఏంది రీజన్ అంటే మనం రియల్గా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామా. అండ్ దెన్ ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. 300 వీడియోలు లీక్ చేయడానికి కారణాలు ఏంటి, అండ్ దెన్ ఒక అమ్మాయి చేసింది అనేసి ఇప్పుడు ఎలిగేషన్స్ ఉంది. ఆ అమ్మాయి ఎవరు ఏంటి తెలుసుకుందాం. అమ్మాయి చేసింది అనేసరికి ఇట్ వాజ్ వెరీ షాకింగ్. ఒక అమ్మాయి ఇంత దారుణాన్ని ఒడిగట్టింది. అసలు ఏమనాలి ఇలాంటి అమ్మాయిని, అసలు సొసైటీలో ఇలాంటి అమ్మాయిలు, అందులో ఒక స్టూడెంట్ అయి ఉండి పక్క స్టూడెంట్స్ని ఇట్లా ఎక్స్పోజ్ చేయడానికి, ఎగ్జిక్యూట్ చేయడానికి అమ్మాయికి ఎంత ధైర్యం ఉంటే చేయాలి. అమ్మాయి వెనక ఎవరున్నారు, ఎందుకు చేసింది ఈ అమ్మాయి, అసలు ఎంత ధైర్యం ఉంటే చేయడం అనేది ఎంత దారుణం అనే విషయం అంటే దానికి ఎలాంటి సిగ్గు లజ్జ అలాంటిది ఏమీ లేదు. ఇలాంటి దాన్ని ఏమనాలి. సో ఇప్పుడు వరకు ఏం చేస్తున్నాయి మహిళా సంఘాలు, ఇది జరిగి ఆల్మోస్ట్ ఒక 10 days అవుతుంది. 10 days నుంచి వైరల్ అవుతున్న వీడియోలో ఇప్పుడు వరకు ఎవరు పట్టించుకోలేదు కాలేజ్ యాజమాన్యం. ఐ హ్యావ్ ఎవిడెన్స్ అండ్ నేను అందుకే మాట్లాడుతున్నాను. ఇది ఎవరి కోసం నేను మాట్లాడతలేదు, నేను ఇన్స్పైర్ అయ్యి మాట్లాడుతాను. ఎందుకంటే నాకు ఒక సోషల్ రెస్పెక్ట్ అనేది ఉన్నది. సో ఇంత జరుగుతున్నా కానీ చాలా మందికి జనాలకి తెలియదు సోషల్ మీడియా. ఎందుకంటే సోషల్ మీడియా అందరూ వెరీ బిజీ. ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్, సోషల్ మీడియా మొబైల్ పట్టుకున్నారంటే తెల్లవారు గంటలు ఏవేవో చూస్తారు తప్ప పన్నుకొచ్చేది అయితే ఎవరు చూడడం. సో ఇంత జరుగుతున్న గర్ల్స్కి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళు ఇండిపెండెంట్గా, సో బాయ్స్ సపోర్ట్ తీసుకొని బాయ్స్ హాస్టల్లో వాళ్ళ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో హాస్టల్లో కాలేజీకి సంబంధించిన వాళ్ళ సపోర్ట్తో చాలా ధర్నాలు అయితే చేశారో వాళ్ళు. ఐ వాంట్ జస్టిస్ అని సోషల్ మీడియాలో ఇది చాలా ఫేక్ అన్నారు కదా. సో ఇది ఫేక్ కదని రియల్ గా కొంతమంది కాలేజీకి సంబంధించిన వాళ్ళు, ఇంతకుముందు ఎక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కాలేజీలో సంబంధించిన వాళ్ళు కొన్ని వీడియోలు అయితే చేశారు. వాళ్ళు ఇది కరెక్ట్ నిజం. హలో అందరికీ, నేనైతే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో చదివాను అండ్ అదే గర్ల్స్ హాస్టల్లో కూడా ఉన్నాను. ఇప్పుడు అదే గర్ల్స్ హాస్టల్లో నా చెల్లెలందరికీ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. మీ అందరి సపోర్ట్ అయితే కావాలి. అసలు ఏం జరిగిందంటే ఈసీ 4th year చదువుతున్న అమ్మాయి గర్ల్స్ హాస్టల్లో నాన్ అటాచ్డ్ వాష్రూమ్స్లో హిడెన్ కెమెరాస్ పెట్టి అమ్మాయిలు స్నానం చేస్తుంటే వీడియోలు రికార్డ్ చేసింది. 300+ వీడియోసే రికార్డ్ చేసింది అని చెప్తున్నారు. అండ్ ఈ తీసిన వీడియోస్ అన్నిటిని ఈసీఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఒక అబ్బాయికి అన్ని సెండ్ చేసేది. ఆ అబ్బాయి ఆ వీడియోస్ అన్నిటిని హాస్టల్లో ఉన్న బాయ్స్ కి అయితే అమ్ముకున్నాడు. పెద్ద కొన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదా, అవి మాత్రం ఫేక్ న్యూస్ అని దాన్ని కన్వర్ట్ చేసి దాన్ని నెగిటివ్ గా పబ్లిసిటీ అయితే చేసింది. కానీ ఇది రియల్ వీడియో. నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, మీకు న్యాయం జరగాలంటే కాలేజ్లో చదువుకున్న ఎక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ మీరందరూ రియాక్ట్ కావాల్సిందే. రియాక్ట్ అయ్యి దీని మీద ప్రతి ఒక్కరు ఒక్కొక్క వీడియో చేయండి. అందరికీ తెలియాలి. ఇది చాలా మంది ఇళ్లలో కూర్చొని ఈ టీవీలు గతుకుపోయి, ఈ మొబైల్ గతుకుపోయి, ఈ ఇన్స్టాగ్రామ్లో ఇలా టైంపాస్ అయిపోతుంది. కానీ ఇంత జరుగుతున్న మన పబ్లిక్లో ఇంత 300 మంది అంటే అరౌండ్ అక్కడ కాలేజ్లో గర్ల్స్ ఓన్లీ 1000+ ఉంటారు గర్ల్స్. వీళ్ళందరూ వీడియోలు ఇంక ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎన్ని వెబ్సైట్లోకి వెళ్ళంటే ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని న్యూస్ ఛానల్, ఎన్ని సోషల్ మీడియాలు, ఎన్ని ప్రైవేట్ ఛానల్స్, ఎన్ని వీడియోలు, ఇంతమంది ఫోన్లో సేవ్ అయి ఉంటాయి. ఈ వీడియోస్ 300+ లీక్ అయినాయి అంటే ఇంకా 1000 ఉన్నాయి అనేసి వాళ్ళు గర్ల్స్ అందరూ చెప్తున్నారు. వాళ్ళు నెత్తినారు కొట్టుకుంటున్నా కానీ వాళ్ళు ఇప్పుడు వరకు ఎవ్వడో పట్టించుకోలేదు. అక్కడ ఉన్న గవర్నమెంట్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేక పవన్ కళ్యాణ్, ఇది నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ ఏమన్నాడో చూడండి ఒకసారి. మీకు ఎవరు దాడి చేయకుండా కఠినమైన చట్టాలు పట్టుకొస్తాం, మిమ్మల్ని సంరక్షించే చట్టాలు పట్టుకొస్తాం. ఆడపిల్లల జోలికి ఎవ్వరు చెయ్య వేస్తే మన ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా, నేను కనుక మా గవర్నమెంట్ కనుక వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఏ అమ్మాయికి టచ్ చేస్తే మాత్రం వాళ్ళకి చినిగిపోద్ది, చేత అయిపోద్ది ఎర్రవీగి దెంగాడు న్యూస్ ఛానల్లో. అక్కడ లైక్ మన గెలవడానికి మనం వేసిన స్టంట్స్ ఏంటంటే ఒక అమ్మాయికి ఏదైనా అయితే ఛాలెంజ్, ఒక అమ్మాయికి ఏదైనా వేస్తే వాళ్ళని కోసి కారం పెడతానన్న పవన్ కళ్యాణ్ 10 days నుంచి ఏమైపోయి దెగ్గేసిండు, దెంగేసిండు పవన్ కళ్యాణ్. సిగ్గు ఉండాలి మినిమం అమ్మాయిలకి. అసలు ఆడపడుచు ఏదైనా జరిగితే అసలు నేను ఎంత దూరం అని వస్తాను,
అసలు వాళ్ళని నిలువున నరికేస్తాను, పొడిచేస్తాను, కరగదీసేస్తాను అన్న పవన్ కళ్యాణ్ ఎటు తెంగేసిండు? సిగ్గు సర్వే ఏమైనా ఉన్నది ఆ పవన్ కళ్యాణ్కి? అసలు మినిమం సిగ్గు సర్వేదని ఉంటే ఇప్పటికి వాళ్ళకి న్యాయం జరగాలి. నువ్వు వెళ్ళినావు అసలు హాస్టల్కి, ఏం జరిగిందో చూసినావు అసలు? పవన్ కళ్యాణ్ ఇప్పుడైనా జనాలు మేలుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు గెలవడానికి వేసే స్టంట్లు ఇవన్నీ అంతే తప్ప ఎవడికి న్యాయం చేయడు. వీళ్ళు అధికారులు, ఈ రాజకీయ నాయకులు ఎప్పుడు నమ్మడానికి లేదు. అసలు లేపేస్తాను వాడిని, బాంబులు వేసేస్తా, అక్కడ బాంబు ఒక ఏం చెప్పిన బాహుబలి రేంజ్ లో చెప్పిండు, మొత్తం లేపేస్తా, అది చేస్తా, ఓల్డ్ వార్ చదువుతా అని చెప్పిన పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఎక్కడ ఉన్నాడు? ఇన్ని జరుగుతుంది కదా, ఇంత అరాచకాలు. మన ఏపీలో పక్కనే అమరావతి పక్కనే జరుగుతుంది ఇదంతా. గుంటూరులో ఏమైపోయినా నువ్వు వెళ్ళడానికి 10 నిమిషాలు కూడా పట్టదు. పవన్ కళ్యాణ్ ఏమైపోయినా, ఏం బిగుతున్నావు నువ్వు అసలు? వీడి ఫోటో చూడండి ఒకసారి, వీడి ఫోటో చూడండి. మీరు చూస్తున్న ఫోటో ఎవడైతే ఉన్నాడో వీడు అమ్మాయి. ఇప్పుడు ఈ సీసీ కెమెరా ఎవరైతే అక్కడ పెట్టిందో, ఈ వీడియోలు లీక్ చేసిందో, అమ్మాయి ఎలా లీక్ చేసిందంటే ఈ సీసీ కెమెరాలో ఉన్న వీడియోస్ అన్ని వీడికి ఫార్వర్డ్ చేసింది. వీడికి ఫార్వర్డ్ చేస్తే వీడు ఏం చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరికి షేర్ చేయడం, బయట వాళ్ళకి అమ్మడం స్టార్ట్ చేశాడు. వీడు కాలేజ్ అని కాకుండా, లైక్ కాలేజ్లో మరి వాడు షేర్ చేస్తే లేదో తెలియదు, కాలేజ్లో షేర్ చేస్తే మాత్రం వాడిని ఎప్పుడో లేపేద్దరు యాక్చువల్లీ. ఇవన్నీ బయట వాళ్ళకి వీడు షేర్ చేయడం, లేకపోతే అమ్ముకోవడం, సంథింగ్ ఏదో జరిగింది. ఇది ఎందుకు చేసింది, రీజన్స్ ఏంటని అంటే యాక్చువల్లీ వీళ్ళిద్దరు లవర్స్ సీరియస్, వీళ్ళిద్దరు లవర్స్గా ఉన్నప్పుడు సో వీళ్ళిద్దరుగా బ్యాటింగ్ అయిపోయింది. బ్యాటింగ్ అవుతూ ఒక వీడియో అయితే వీళ్ళు తీసుకున్నారు. వీడియో తీసుకున్నప్పుడు ఇంకా అయిపోతుందిగా, అయిపోయిన తర్వాత పోయిన తర్వాత వీడు అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. దిస్ ఈస్ యాక్చువల్లీ ద రీజన్. సో అమ్మాయిని బ్లాక్మెయిల్ ఎట్లా అంటే ఇప్పుడు సమ్ మనీ పర్పస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అమ్మాయిని బ్లాక్మెయిల్ చేయడం అయితే జరిగింది. సో వాడు ఫైనల్గా ఈ వీడియో డిలీట్ చేయాలంటే అమ్మాయి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు. ఈ వీడియో డిలీట్ చేయాలంటే నాకు మీ హాస్టల్లో ఉన్న కొంతమంది వీడియోలు కావాలా, నాకు అట్లా హెల్ప్ చేయనేసి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశారనమాట. సమ్ బ్లాక్మెయిల్ చేసిందో, బ్లాక్మెయిల్ జరిగిందో లేకపోతే వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో ఉన్నారో మనకు తెలియదు. ఆ వీడియో వీళ్ళిద్దరూ వేసుకున్న వీడియో అయితే డిలీట్ చేయడానికి సో ఈ అమ్మాయి వీడికి హెల్ప్ చేసింది. సో గర్ల్స్ హాస్టల్లో వీళ్ళ ఫ్రెండ్సే సాటి గర్ల్స్ ఒక ఆడదానికి పుట్టి ఇంత దారుణానికి ఓడిగట్టిన దానికి ఎంత ధైర్యం కావాలి, ఎంత బరిదెగించిన ఆడదైతే అది కావాలి. సో నేను అందుకే తిడుతున్నా, గర్ల్స్ అంటే నాకు రెస్పెక్ట్ లేకపోతే ఎలాంటి ఆడవాళ్ళు ఉన్నప్పుడు పగలదెంగాలనిపిస్తుంది మరి. సో ఈ హిడెన్ కెమెరాలు 30 ఎప్పుడైతే ఈ గర్ల్స్ స్నానాలు చేస్తారో ఈ షవర్స్ ఉంటాయి చూడండి, ఈ షవర్స్లో 30 కెమెరాస్ అయితే ఇప్పుడు వీళ్ళు పట్టుకున్నారు. అందులో 300+ వీడియోలు అయితే బయటకు వచ్చినాయి. ఇది జరిగింది. సో ఇంత జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది యాక్చువల్లీ? ఇప్పుడైతే వీడియో బయటకు వచ్చింది, కానీ ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది? ఎన్ని వీడియోలు బయటకు వచ్చినాయి? పాపం ఇంతమంది ఆడవాళ్ళు బలైపోవడానికి రీజన్ ఒక అమ్మాయి అండి. ఒక అమ్మాయి. ఇప్పుడు చరిత్రలు అంటారు కదా, ఒక అమ్మాయికి ఒక అమ్మాయే శత్రువు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ అమ్మాయి ప్రూవ్ చేసింది. దీనికి ఎంత దమ్ము కావాలి, ఎంత ధైర్యం కావాలి. అండ్ దెన్ వీళ్ళందరూ స్టూడెంట్స్ ఎప్పుడైతే ఇట్లా జరిగిందో, ఇదంతా బయటకు వచ్చిందో, సో వీళ్ళు అమ్మాయిని అడగడం మొదలు పెట్టిన తర్వాత, అమ్మాయిని క్వశ్చన్ చేయడం మొదలు పెట్టిన తర్వాత, నా ఇష్టం, మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి అని అమ్మాయిలకి ఇది ఎవరైతే ఉందో ఈ కొద్దిది ఇట్లా మిడిల్ సాటి విద్యార్థులు తన ఫ్రెండ్స్ వీడియోలు కూడా తీయడానికి తెగించిందంటే అసలు సిగ్గు శరం లేకుండా ఎంత దారుణంగా ఒడిగట్టిందంటే దీని వీడియోలు ఎన్ని ఉన్నాయి బయట, ఇది ఎన్ని వీడియోలు తీసుకుంది, దీని వీడియోలు ఎన్ని ఉన్నాయి వీడి దగ్గర, ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఇంత జరుగుతున్న అమ్మాయికి ఒక రిగ్రెట్ ఫీలింగ్ కూడా లేదు. నేను తప్పు చేశాను, అమ్మాయిని ఇంత బాధ పెట్టాను, అసలు ఇది నేను చేసిన తప్పని ఇంత రియలైజేషన్ కూడా, ఇంత రిగ్రెట్ కూడా లేదు అమ్మాయిలు. నేను చేసిన మిస్టేక్ అని తను రియాక్ట్ కావట్లేదు, అసలు ఇంత ఫీలింగ్ కూడా లేదు, నెగిటివ్ ఫీలింగ్ అమ్మాయికి. ఏం బిక్కుంటారు బీకండి, ఏం చేసుకుంటారు చేసుకుంటారు, నా ఇష్టం నేను చేసుకుంటాను. ఇంకోటి ఈ స్టూడెంట్స్ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏం చేసుకుంటే మా బాబు చూసుకుంటాడు, మా డాడీ చూసుకుంటాడు. సో సమ్ పొలిటికల్గా ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎవరిది ఉన్నా మాకు అనవసరం, న్యాయం అయితే జరగాలి. ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్న ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో, ప్రజెంట్ 20 years నుంచి ఆ కాలేజ్లో పనిచేస్తున్న ప్రిన్సిపల్ అంటున్నాడు. మీకు ఒక వీడియో నేను ప్లే చేస్తాను, అప్పుడే నేను మాట్లాడుతాను. పూర్వం ఇష్యూ అయింది, ఉన్నాం, నేను మాట్లాడినమ్మా హాస్టల్ నుంచి అన్నారు అని ఒక మాట అన్నాడు. మాట అన్నాక ఆ మాస్టర్ ఏమన్నారంటే, నాకన్నా ముందు వైస్ ప్రిన్సిపాల్ గారు ఏమన్నారంటే, ఏమైనా ప్రూఫ్ తీసుకురా, ఇది కాలేజీ మన ఫ్యామిలీ సంస్థ, ఇమీడియట్ గా వీల్ టేక్ యాక్షన్ అంటే ప్రూఫ్లు అయితే లేవండి అని అతను ఎమ్మటే స్పాంటేనియస్ గా 2వ నిమిషంలో చెప్పాడు. ప్రూఫ్లు లేవండి, అది మనాళ్ళో కాదో కూడా తెలియదు, కానీ ఫోటోలు ఫార్వర్డ్ అవుతున్నాయి అని అట్లా ఫార్వర్డ్ అవ్వచ్చు అనే లెవెల్లో ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సాత్విక ఈజ్ హియర్. సో సాత్విక ఈజ్ హియర్. సో ఆమె నేను ఏమన్నానంటే, నీ సెల్ ఫోన్ మొత్తం ఓపెన్ చేస్తాక రెడీ అయినా, అన్ని ఓపెన్, మీరు ఎవరు మాట్లాడదు, అన్ని ఓపెన్ చేస్తాక రెడీ అయ్యండి, నాకు మీ ఇష్టం అండి అంది. ఎటువంటి సాఫ్ట్వేర్ అయినా మీరు అడిగిన దానికి నేను ఓపెన్ చేస్తానండి.
సో మీరు ఎవరైనా ఒక 10 మందిని పెట్టుకోండి, అందరికి చూపించలేం కాబట్టి నేను మాస్టర్ అవటం మీలో ఒక 10 మంది ఉంటే సరిపోతుంది. అది తను ఉండమ్మా, అది తను షీ హాజ్ యాక్సెప్టెడ్. ఆవిడ మాట్లాడినాకే నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి షీ ఈజ్ రెడీ టు ఫేస్ దట్. సో తను ఏమంటుందంటే నా లైఫ్ ఇదండి, నేను ఎందుకు ఫోటోలు తీస్తానండి, ఇంత సంస్థలో సీసీటీవీ తేలకు ఈ ఇష్యూ ఏమి అవ్వకుండానే మీరు వాళ్ళకి ఫోన్లు చేసేసి జరిగింది చెబుతున్నాను. మీరు ఇష్యూ తెలియదు ఏదన్నా ఒక్కళ్ళ మీద ఒక్క ఫోటో అన్నా చేస్తే ఆ ఛానల్ మొత్తం నేను ఐ విల్ గివ్ టు ద పోలీస్ స్టేషన్, వాళ్ళు ఏమంటే 24 hours ఇచ్చేస్తారు. ఏ రూట్ లో వచ్చిందో అనేది కూడా మాకు నెట్వర్క్ ఉంది, నాకు ఎస్పీ కాడి నుంచి నెట్వర్క్ ఉంది. నేను ఐ విల్ హెల్ప్ యూ ఇన్ దట్ వే. ఏ ఒక్క ఛానల్ నుంచి వచ్చినా నేను ఎస్ఐ గారికి నేనే పర్సనల్ గా చెబుతాను. వీడు ఏమంటున్నాడంటే మీరు ఎలిగేషన్ చేస్తున్నారు కానీ ప్రూఫ్లు అయితే లేవు కదా మీ దగ్గర అనేసి అంటున్నాడు. యాజ్ ఎ ప్రిన్సిపాల్ అయ్యి ఉండి స్టూడెంట్స్ సపోర్ట్ చేయకుండా ఎవరైతే ఈ విట్నెస్ ఉన్నారో, ఎవరైతే ఈ దారుణాన్ని కొడగట్టుకున్న అమ్మాయి అయితే ఎవరైతే ఉన్నదో దాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఈ ప్రిన్సిపల్. వీడికి అసలు మినిమం కామన్ సెన్స్ ఉన్నది. అసలు ఇంతమంది వీడియోలు న్యూడ్గా వాళ్ళ మానవునికి సంబంధించిన విషయం పబ్లిక్ లో పెట్టిన ఒక అమ్మాయిని సపోర్ట్ చేస్తున్న ప్రిన్సిపాల్ కి వీడికి అసలు కామన్ సెన్స్ ఉందా, లేకపోతే ఇది బుర్ర ఉన్నదా? ఇది 20 years నుంచి ప్రిన్సిపాల్ గా ఎట్లా చేస్తుండో నాకేమో అర్థం కావట్లేదు guys. ఇది బయటకు వస్తే నేను ఈ అమ్మాయిని శిక్షిస్తాను, మనం చేయాల్సిన న్యాయం, మీకు కావాల్సిన జస్టిస్ ఏదైతే ఉందో డెఫినెట్ గా నేను మీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పకుండా వీడేమంటున్నాడంటే ఈ వీడియోలు బయటకు వస్తే ఏ సోషల్ మీడియాలో అయితే బయటకు వచ్చినాయి, అయితే ఏ ఛానల్లో బయటకు వచ్చినాయో ఈ అమ్మాయిలకు సంబంధించిన ఈ వీడియోస్, సమ్ ఎక్స్ వీడియోస్ ఏమైతే ఉన్నాయో ఆ ఛానల్ నేను బ్యాన్ చేపిస్తాను, వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటానని చెప్తున్నాడు. కానీ ఈ ఎవరో ప్రిన్సిపాల్ గాడు, ఈ చూతే గాడు, వీడు అమ్మాయిని మాత్రం వెనకాల, ఆ అమ్మాయి చూడండి ఎలా నిలబడి, ఎంత ధైర్యంగా నిలబడిందో. సో అమ్మాయిని మాత్రం నేను పనిష్ చేస్తాను, అమ్మాయికి ఇంత చేసింది కదా, ఇది కరెక్ట్గా ఇది ప్రూవ్ అయిందంటే అమ్మాయిని ఎగ్జాక్ట్లీ కాలేజ్ నుంచి రెస్టిగేట్ చేయాలి, లేకపోతే ఈ అమ్మాయికి ఎలాంటి శిక్ష వేయాలన్నది మాత్రం అని మాట్లాడతాలి. ఖచ్చితంగా ఈ అమ్మాయిని ప్రూవ్ చేస్తే ఎవిడెన్స్ తో సహా ప్రూవ్ చేసి అమ్మాయిని నడి రోడ్డు మీద ఇలాంటి దాన్ని ఉరి తీయాలి, ఉరి తీసి అందరి ముందు సాగా నడి రోడ్డు మీద ఉరి తీయాలి. అప్పుడు ఇలాంటి వాళ్ళని చూసి ఇంకొకరు తయారవకుండా ఉంటారు. దీనికి ఎంత ధైర్యం ఉంటే ఇన్ని వీడియోలు బాత్రూమ్ లో ఎట్లా బిగించింది, అసలు దీనికి ఎవరు సపోర్ట్ చేసిండు? దాని బాయ్ ఫ్రెండ్, దాన్ని వేసినాడు ఎవడైతే ఉన్నాడో వాడు సపోర్ట్ చేసిండు, వాడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి ఇంతకు దిగజారింది. అంటే ఎగ్జాక్ట్లీ వాడిని శిక్షించాలి, దీన్ని శిక్షించాలి, ఇద్దరికి ఒకటే శిక్ష చేయాలి, ఇద్దరిని ఉరి తీసి తెంగాలి. ఇలాంటి వాళ్ళు ఒకటే రెండా? ఎంతమంది తల్లిదండ్రుల నమ్మకాలు, ఎంతమంది తల్లిదండ్రులు కన్నీళ్ళు పాలవుతారు ఇప్పుడు ఈ వీడియో చూసుకొని. ఎవరు అసలు ఎవరు రెస్పాన్స్? అసలు ఈ అమ్మాయికి ఇంత జరిగింది కదా, ఎవరైనా నమ్మి కాలేజ్ దీని అందరికీ కాలేజ్ పక్కా యాక్షన్ తీసుకోవాలి, కాలేజ్ రెస్పాన్స్ తీసుకోవాలి, అమ్మాయిలందరికీ న్యాయం పక్కా జరగాలి. ఇది ఫేక్ అని చెప్తున్నారు. అందులో ఒక అమ్మాయి ఒక ఆడియో అయితే పంపించింది, సమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే వినండి. నేను గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాను, ఐటీ డిపార్ట్మెంట్ స్టూడెంట్ని. అందరు ఫేక్ అంటున్నారేంటి బ్రో? ఇక్కడ ఉంది మేము హాస్టలర్, నేను ఏం జరుగుతుందో నాకు తెలుసు ఇక్కడ, అంటే నాకంటే మా అందరికీ తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది. అందరూ వాళ్ళ డాడీ పొలిటీషియన్ అయితే, పెద్ద ఉన్నోళ్ళు అయితే ఇంకా ఏమి అంత చేసినా మా డాడీ చూసుకుంటారు అంటుంది. అదంతా ఎట్లా అవుతుంది బ్రో? ఆ విజయ్ అన్న వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మీదకి తోస్తున్నారు ఫైనల్గా అంతా. ఇంక ఈ అమ్మాయి అసలు వాడొచ్చి అమ్మాయి గెటప్ వేసుకొని వచ్చి మా వాష్రూమ్స్లో పెట్టేసి వెళ్ళాడా? ఉండాలిగా, చేసిన తనేగా, వాడు కూడా ఒప్పుకున్నాడు, ఈవెన్ తను కూడా ఒప్పుకుంది నేనే చేసా ఏంటి అంటుంది, అంత ధైర్యంగా చెప్తుంది. ఏంటన్నా ఏమవుతుంది? బయటంతా ఫేక్ అంటారేంటి? ఇక్కడ ఉంటుంది మేము, బయట నుంచి చూసేది వాళ్ళకేం తెలుసు? మేమందరం తప్పు చేసిన వాళ్ళం కదా, సో మమ్మల్ని బయట వదిలేశారు. నిన్న గ్రౌండ్లో నుంచొని అంతమంది ముందు నుంచున్న ఆవిడ ఇప్పుడు ఎందుకు చున్నీ వేసుకొని వెళ్తుంది? ఎవరు చూడకూడదని చెప్పి. వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్? నిన్న పోలీసులు ఏమో మా దగ్గర గ్రౌండ్లో ఏమో అతను చేసిన తప్పే, మాకు ప్రూఫ్స్ ఉన్నాయి, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు. మళ్ళీ పర్సనల్గా లోపలికి పిలిచి ఇదంతా ఫేక్, ఒక రూమర్ అంటారేంటి అంటే ఒక 5 minutesకి వాళ్ళ డిస్కషన్లో మొత్తం చేంజ్ అయిపోయిందా? విఐపీ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. అమ్మాయికి ఇంత చూతే పని చేసిన ఈ పెంటముండని ఇట్లా ట్రీట్ చేస్తారా కాలేజ్ యాజమాన్యం? అరే బుద్ధి ఉన్నది ఎవరికన్నా మీకు? అసలు ఒక కాలేజ్ ఒక ప్రిన్సిపాల్ అయ్యండి, లేకపోతే కాలేజ్ యాజమాన్యం ఏం పెడుతున్నారు మీరు? మీరు ఒక గర్ల్స్కి, ఇంతమంది గర్ల్స్కి ఇంత అన్యాయం జరిగితే ఒక అమ్మాయికి ఇంత సపోర్ట్ చేస్తారు మీరు. అమ్మాయికి ఇంత సపోర్ట్ చేయడానికి ఏంటి? మీరు ఎంతగా అమ్ముడుపోయారు? మీరు అమ్ముకుపోయాడా? సో వాళ్ళ బాబు సమ్ ఏదో పొలిటీషియన్ లాగా ఇన్ఫ్లుయెన్స్, ఏదో పొలిటీషియన్ సంబంధించి ఏదో వాడుకుంటుంది. సో ఎంత ఉన్నా కానీ మీరు 300 అమ్మాయిలు వాళ్ళ బాధ నీకు కనిపించట్లేదా? ఇది ఒక అమ్మాయి ఏదైతే ఉన్నదో దీన్ని దొంగ అనాలా, దగకోర అనాలా, నాకైతే ఎలాంటి బూతులు అసలు దీన్ని తిట్టాలని, ఇంతకు మించి తిట్టాలంటే
అసలు ఏ కాదు, డైరెక్ట్ గా తిట్టొచ్చు. దీన్ని కనపడితే మొత్తం నిలువున నరికేయాలంత కోపం వస్తుంది. ఈ రచ్చక కారణమైన సీసీ కెమెరా పెట్టిన అమ్మాయి ఏదైతే ఉందో ఆ అమ్మాయిని పంపించి ఈ అమ్మాయికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ఇద్దరు అమ్మాయిల్ని వాళ్ళ కార్లో నైట్ పంపించేశారు. ఎందుకు పంపించేస్తున్నా? పంపించాల్సిన అవసరం ఏముంది? అండ్ దెన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ అమ్మాయికి హెల్త్ బాగాలేదు అందుకే మేము పంపించేస్తున్నాం అనేసి అంటున్నారు. స్టూడెంట్స్ మాత్రం వెళ్ళొద్దు అని పెద్ద రచ్చ చేసేసరికి అమ్మాయిని వెనక్కి తీసుకొచ్చిండ్రు. ఇంతమంది వీడియోలు అయితే ఇట్లా లీక్ అయినాయో వాళ్ళందరికీ న్యాయం జరగాలి. అండ్ దెన్ ప్రతి ఒక్కరు ఈ న్యూస్ చూసిన, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ కామెంట్స్ కింద పెట్టండి, మీ ఒపీనియన్ కింద పెట్టండి. అండ్ దెన్ ఆ కాలేజీలో చదువుకుని ఇంతకు ముందు ఎక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ రియాక్ట్ కావాలి. ప్రతి ఒక్కరు రియాక్ట్ వచ్చి మీరు ప్రతి ఒక్క పోస్ట్ చేయండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళకి 100% న్యాయం దొరుకుతుంది. ఎందుకంటే ఇది డబ్బుతో కూడుకున్న, డబ్బుతో నోరు నొక్కేచ్చు. సో ఇండియాలో ఎలాంటి తప్పు చేసినా, ఎలాంటి ఎదవ పని చేసినా కానీ డబ్బు ఉంటే చాలు, ఎవడ నోరైనా మూసేయచ్చు. సో ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఇంత జరిగినా కానీ స్టూడెంట్స్ సపోర్ట్ చేయకుండా ప్రిన్సిపాల్ గారు అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాడంటే, ఆ చూతే దానికి సపోర్ట్ చేస్తున్నాడంటే అది ఎంత, వీళ్ళు కూడా ఎంత పోరంబోకులో నాకు అర్థమవుతుంది. అరే మీ ఇంట్లో మీ ఆడవాళ్ళకి, మీ అక్కకో మీ చెల్లికో లేకపోతే నీ కూతుళ్ళకో జరిగితే తెలుస్తుంది ఇలాగా. ఒక మీ ఇంట్లో వాళ్ళు వీడియోలు తీసి, మీ అక్క మీ చెల్లెలు వీడియోలు తీసి బయట పబ్లిసిటీ చేస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏందో. అమ్మాయి పేరు సాత్విక. ఎగ్జాక్ట్లీ ఈ సాత్విక అన్న అమ్మాయి ఎవరైతే ఉందో వీళ్ళ ఫాదర్ యాక్చువల్గా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసుకొని ఇప్పుడు వరకు ఇంత జరుగుతున్న 10 days నుంచి ఈ వీడియోల తాలూకా లేకపోతే ఈ కేసుని బయటికి రానివ్వకుండా అయితే దాన్ని మెస్మరైజ్ చేశారు. సో ఏదేమైనప్పటికీ ఎంత రాజకీయంగా ఎంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ ఇంత ఎవరైతే ఏంది తప్పు చేసినప్పుడు ఎవరికైనా శిక్ష పడాల్సిందే. 100% ఎక్కడ దాకున్నా కానీ శిక్ష పడాల్సిందే. ఎవరైతే ఈ సాత్విక అనే అమ్మాయి ఉన్నదో ఈ ఈ ఈ రచ్చ అంతా జరగడానికి కారణమైన ఈ A1 అక్యూజ్డ్ ఈ సాత్వికాని అమ్మాయి పేరు మీరు బయటికి కానీ లాగితే కనుక మీ మీద, స్టూడెంట్స్ అందరి మీద, ఎవరో ఈ స్టూడెంట్స్ అందరి మీద డ్రగ్స్ కేసులు మిమ్మల్ని ఇరికించి పోలీసులతో మిమ్మల్ని ఇంట్రాగేషన్ చేసిస్తాం, మిమ్మల్ని స్టేషన్ పంపిస్తాం, మేము జైలుకి పంపిస్తాం అనే వార్తలు కూడా వచ్చినాయి అనమాట. వాళ్ళు ఈ విధంగా ఇంత దారుణానికి ఒడిగట్టారంటే చేసిందే ఎదవ పని కొజ్జో పని అని తెలుసుకోవడం అనేసి వాళ్ళ బాబు ఎవడైతే పొలిటీషియన్ ఉన్నాడో, ఈ సాత్విక బాబు ఎవడైతే ఉన్నాడో వాడు మళ్ళీ కూతురిని ఎట్లా సపోర్ట్ చేస్తున్నాడు. కూతురు ఎంత లంగదైనా చూడు వీడు ఎంత సపోర్ట్ చేస్తున్నాడు. అరే చూసుకో, నీ కూతురు వీడియో కూడా ఆల్రెడీ వాడి దగ్గర ఉన్నాయిరా, వెళ్ళి చెక్ చేసుకో. అమ్మాయిలో కూడా 300 వీడియోలు వచ్చినాయి, అది ఓకే. నీ కూతురు వీడియో కూడా వచ్చింది, ఇప్పుడు నువ్వు చూసుకో. ఇప్పుడు నువ్వేం మాట్లాడుతావు చూసుకో. వాడు ఎవడైతే ఉన్నాడో నీ కూతురు బాయ్ ఫ్రెండ్, వాడు నీ కూతురుని బ్లాక్మెయిల్ చేసి ఎవరైతే వీళ్ళు వేసుకున్నప్పుడు ఒక వీడియో ఉన్నది, వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు ఒకసారి నువ్వు చూడు తెలిసిపోద్ది. అందుకే వాడు బ్లాక్మెయిల్ చేసిండు. ఇంత ధైర్యంగా ఈ అమ్మాయి వాడికి సపోర్ట్ చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇది ఒకటి. ఇది తెలుసుకో. సో ఆడపిల్లలు అయితే వేరు, నీ కూతురు అయితే ఒకటే. నీ కూతురు సేఫ్ అయిపోవాలి కానీ బయట వాళ్ళు అయితే మాత్రం పాడైపోయినా పర్లేదా, నీకు ఎంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మాత్రం స్టూడెంట్స్ ని బెదిరించండి. నాకు అర్థం కావట్లేదు. తప్పు వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. వాళ్ళు చేసిన దాంట్లో అర్థం ఉన్నది, వాళ్ళు చేసే రచ్చలో అర్థం ఉన్న కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి ఇంత ఎక్స్పీరియన్స్, 20 years నుంచి నేను ఈ కాలేజ్ లో సర్వీస్ చేస్తున్నాను అన్నవాడు ఇంత జరుగుతున్నా కానీ స్టూడెంట్స్ కి సపోర్ట్ చేయకుండా ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాడంటే ఇట్ ఈస్ ఎ క్లియర్. వీడు కూడా ఎంతగా దీనికి అమ్ముడుకుపోయాడు. వీడి ప్రైజ్ ఎంత మరి? అసలు ఈ వీడియోలు రియల్ గా బయటకు వస్తే వాళ్ళ తల్లిదండ్రులు పడే ఆవేదన ఎట్లా ఉంటది అసలు? దాన్ని మనం ఏమైనా దానికి వెలగట్టగలమా? ఆ బాధను ఎవరైనా తీర్చగలరా? ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు ఫ్యూచర్ అయింది, వీళ్ళ స్టడీ అయింది, ఇప్పుడు కాలేజ్ బ్యాన్ చేస్తాను అంటున్నారు. సో వీళ్ళ స్టడీ సగంలో ఆగిపోతుంది కదా. హూ ఇస్ రెస్పాన్సిబుల్? వీళ్ళ స్టడీ ఎక్కడైతే ఏమైనా కానీ మీరు ఏం జరిగినా కానీ మీరు చేసేది కరెక్ట్. గర్ల్స్ ఏదైతే మీరు చేస్తున్నారు ఇప్పుడు రచ్చ, మీ న్యాయం కోసం పోరాడుతున్నారు, 100% మీకు అందరూ సపోర్ట్ చేస్తారు. ఇందులో న్యాయం ఉంది, మీకు న్యాయం 100% జరుగుతుంది. అండ్ దెన్ మీరు చదువులు మానాల్సిన అవసరం లేదు. కాలేజ్ బ్యాన్ చేసినా కానీ మీకు వేరే కాలేజ్ మాత్రం పక్కా ప్రొవైడ్ చేయాలి. ఇది ఏపీ గవర్నమెంట్ ఏదైతే పర్సనల్గా తీసుకోవాలి. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ ఎడ్యుకేషన్కి ఎలాంటి భంగం కలగకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేసే ఏర్పాటు అయితే చేయండి. ఆఫ్టర్ ఈ న్యూస్ అండ్ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత ఇంత రచ్చ అవుతుంది కదా పబ్లిక్ సిటీలో, ఏపీ తెలంగాణ మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఇంత రచ్చ అవుతుంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇవే లాస్ట్ 2 days నుంచి ఇవే వస్తున్నాయి. ఈ గుడ్లవల్లేరుకి సంబంధించిన రచ్చ మాత్రమే వస్తుంది. దీని తర్వాత గర్ల్స్ బయటికి వెళ్తాయి, వీళ్ళకి వీళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తారు అసలు? బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎట్లా పలానా కాలేజ్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పనులు ఇక్కడ ఒక అమ్మాయి చేసింది చూడు, పలానా కాలేజ్ లో చదువుకున్నామని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితికి ఇప్పుడు వచ్చేసారు. సో వీళ్ళు బయటికి వెళ్తే ఎట్లా ట్రీట్ చేశారంటే వాళ్ళు ఒక పర్స్పెక్టివ్ లో వీళ్ళని ఫిక్స్ అయిపోతారు. పలానా గుడ్లవల్లేరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గర్ల్స్ అంటే
అరే మీరున్నారా, మీరున్నారా ఆ వీడియోలో, మీరున్నాయా ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తారు. దీనివల్ల సఫర్ అయ్యేది వాళ్ళు స్టూడెంట్స్, వాళ్ళ ఫ్యామిలీస్. దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు? ఖచ్చితంగా 100% వాళ్ళిద్దరిని. అండ్ దెన్ వాళ్ళకి సపోర్ట్ చేసిన కాలేజ్ యాజమాన్యాన్ని, కాలేజీకి సంబంధించిన వాళ్ళని, అండ్ దెన్ ఎస్పెషల్లీ ఈ అమ్మాయి ఫాదర్, ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే యూజ్ చేశాడో ఎవరికి ఎక్కువ కాదు, వీళ్ళందరినీ 100% శిక్షించాలి. వీళ్ళిద్దరిని అయితే నడి రోడ్లో ఉరి తీసి పడదేయాలి. ఆలోచించేది ఇంతమంది లైఫ్ లో బయటకు తీసుకొచ్చిన ఒక అమ్మాయిని అసలు తప్పు చేశారు వీళ్ళు, అప్పుడే చంపదేంగాలి వీళ్ళు. చంపదేంగ బాడదేంగ వాళ్ళే ఊరేసి, ఫ్యాన్ కు ఊరేసి, వాళ్ళే ఒక ఫేక్ లెటర్ రాసి నేను ఇట్లా జరిగింది కదా సూసైడ్ చేసుకుంటున్నాను అని ఒక లెటర్ రాస్తే హ్యాపీ. ఇంత రచ్చ జరుగుండేది కాదు, ఇట్ ఈస్ సేఫ్. కానీ వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నారు. వాళ్ళ పోరాటంలో న్యాయం ఉంది. గవర్నమెంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. గవర్నమెంటే కాదు, పబ్లిక్ ప్రతి ఒక్కరు వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళు నిజంగా పని చేయాలనుకుంటే అమ్మాయిని అప్పుడే చంపేసి నిజంగా ఒక ఫ్యాన్కి అలర్ట్ తీసి చూసైడ్ అని క్రియేట్ చేయొచ్చు. కానీ వాళ్ళంతకు తెగించలేదు కదా, న్యాయం కోసం పోరాడారు. కానీ ఈ అమ్మాయికి తెగించి ఏమైనా మా బాబు చూసుకుంటాడు, మా డాడీ చూసుకుంటాడు, ఎంత పొగరు, ఎంత ఒళ్ళు బలిసి ఒళ్ళు తిమ్మిరెక్కిన వేసాలంటే ఇవి చదువుకునే స్టూడెంట్ చేయాల్సిన లక్షణాలు అయితే కాదు. సొసైటీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. వీళ్ళకి న్యాయం జరగాలి, ఈ అమ్మాయిని పనిష్ చేయాలి. అండ్ దాన్ని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, అందరికీ తెలియాలి, అందరూ సపోర్ట్ చేయాలి. ఒక మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళే సపోర్ట్ చేస్తే న్యాయం జరగదు. పబ్లిక్ చుట్టూ ఉన్న పబ్లిక్, వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు, పేరెంట్స్ కాదు, ఒక పేరెంట్స్ వచ్చినా కానీ జరగదు. మిగతా సపోర్ట్ మహిళా సంఘాలు కానీ ఏదైనా కానీ పొలిటికల్ కి సంబంధించి అందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే 100% వాళ్ళకి న్యాయం జరుగుతుంది. అమ్మాయికి సపోర్ట్ చేస్తున్న కాలేజ్ యాజమాన్యం, మీకు ఒక ఫ్యామిలీ ఉంది, మీకు సిస్టర్స్ ఉంటారు, కూతుళ్ళు ఉంటారు, ఫ్యామిలీ ఉంది, ఇంట్లో మీ వైఫ్స్ ఉన్నారు, మీ కూతుళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇట్లా జరిగితే ఇదేనా మీరు చేసే? ఇట్లానే రియాక్ట్ అవుతారా మీరు? 100% వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుందాము. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్.